హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్నాప్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో పిల్లల్ని భరతమాత గెటప్కి ఎలా రెడీ చేయాలనేది చూద్దాము. ఇక్కడ నేను మా పాపకి ఇలా రెడీ చేశానండి. సో కిరీటం కూడా నేనే ప్రిపేర్ చేశాను. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో శారీని కూడా ఇలా ముందు రోజే మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. సో శారీ కూడా లైట్ వెయిట్గా ఉన్న శారీ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న చీరని తీసుకున్నాను. అలాగే మనకి బరువు ఎక్కువ ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఇలా పిల్లలకి ఒకసారి హైట్ మెజర్ చేసుకోండి. నడుం దగ్గర నుంచి మనం పెట్టికోట్ ఎక్కడైతే కడతామో అక్కడ నుంచి కింద వరకు ఒకసారి హైట్ తీసుకోండి. 24 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ చీరని మనం ఫోల్డింగ్ చేస్తూ అక్కడక్కడ టాకాలు వేసేసుకోవాలి. మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు కట్టే రోజు ఈజీగా పని అయిపోతుందండి. మనకు మేకప్ అవన్నిటికీ టైం కావాలి కదా, సో అందుకని ముందు రోజే ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. మనకు కరెక్ట్ హైట్ వచ్చేసి 24 ఇంచులు కదా. 24 ఇంచుల దగ్గర నుంచి ఒక 4 ఇంచులు లేదంటే 5 ఇంచులకి మార్క్ పెట్టేసుకోండి. అంటే 29 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ శారీ హైట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎక్స్ట్రా 5 ఇంచులు వచ్చేసి మనకు దోపుకోవడం కోసానికి కావాలన్నమాట. సో అందుకని 29 ఇంచులకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనకు ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇక్కడ క్లాత్ దగ్గర మనకు ఒక టాకా వేసేసుకోండి. సూది దారంతో ఇలా ఒక టాకా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చీర మొత్తం కూడా ఫోల్డింగ్ ఇలా చూసుకుంటూ అక్కడక్కడ టాకా వేసేసుకుంటే సరిపోతుందండి. సో ఇది ఎక్కడి వరకు అంటే మనకు కొంగు పార్ట్ మనం పెట్టుకుంటాం కదా, సో అక్కడి వరకు కూడా ఇలా టాకాలన్నీ కూడా వేసేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి కొంగు ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ చివరిలో ఒక టాకా వేసేసుకోండి. మిగతా కొంగు అంతా కూడా ఏం టాకాలు ఏం వేయొద్దు. సో ఇలా మనం శారీని మొత్తం ఇలా ప్రిపేర్ చేసి తీసుకోండి. ఇప్పుడు పిల్లల నడుం కొలత కూడా తీసేసుకోండి. ఇక్కడ నాకు 21 ఇంచెస్ వచ్చిందండి. ఈ 21 ఇంచెస్ని డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని నడుం కొలత చూసుకోండి. ఇక్కడ మనకు 10.5 ఇంచులకి రావాలి. ఇప్పుడు మనం ఒక పెట్టికోట్ అనేది నేను కుట్టి తీసుకున్నానండి. ఇక్కడ పాప మెజర్మెంట్ తీసుకొని పాప హైట్లో ఒక పెట్టికోట్ అయితే ఇలా రఫ్గా స్టిచ్ చేసుకున్నాను. ఇది మనకు కొలత వచ్చేసి నడుం కొలత 10.5 ఇంచులు ఉండాలి. ఇలా పెట్టేసుకొని ఒక చైర్కి ఇలా పెట్టికోట్ని పెట్టేసుకోండి. ఇలా సెట్ చేసుకొని మనం మెజర్మెంట్తో శారీని కనుక డ్రాప్ చేసుకున్నామంటే మనకు పిల్లలకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు 5 ఇంచెస్ మనం దోపుకోవడానికి తీసుకున్నాం కదా, సో ఆ 5 ఇంచెస్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు చీరని ఇలా రోల్ చేసుకోండి. చుట్టూ కూడాను ఒక రోల్ చేసేసుకొని మనం ఎక్కడైతే మనం కుచ్చులు పెట్టుకుంటామో ఆ కుచ్చుల దగ్గర వరకు ఇలా క్లాత్ని పెట్టేసుకొని అక్కడ నుంచి కుచ్చులు స్టార్ట్ చేసుకోండి. మనం శారీ ఫోల్డ్ చేసి అక్కడక్కడ టాకాలు వేసాం కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదండి. కరెక్ట్గా వచ్చేస్తాయి కుచ్చిళ్ళు, ఎక్కువ తక్కువ కూడా రావు మనకి. సో ఇలా మొత్తం కూడా కుచ్చులు పెట్టి ఒక పిన్ పెట్టి తీసేసుకోండి. ఈ విధంగా మొత్తం ఒక పిన్ పెట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంగు పార్ట్ పెట్టుకోవాలి. కొంగు కోసంకి మనం తీసుకున్నాం కదా క్లాత్ని, ఆ క్లాత్ని మనం కొంగు చిన్నగా పెట్టేసుకోవాలన్నమాట. మన అంచు ఎంతైతే ఉందో అంత పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇది ఇక్కడ మనకు ఇలా కొంగు అనేది చిన్నగా పెట్టేసుకోవాలి. ఇలా అంచు మందమే పెట్టుకోండి. మనకు ఒక 8 ప్రిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మనకు చిన్నగా వచ్చేస్తుంది. సో ఇలా అన్నమాట. మనకి లోపలంతా కూడాను లోపల కుచ్చు పెట్టుకున్నది కనబడకుండా ఈ అంచు మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసేసుకొని ఒక పిన్ పెట్టి తీసేసుకోండి. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసుకొని పిన్ పెట్టుకోవాలి. ఇలా ఐరన్ చేసి కూడా పెట్టేసుకుంటే నీట్గా వస్తుందండి. సో ఫోల్డింగ్ కరెక్ట్గా రానట్లయితే ఐరన్ చేసి తీసుకోండి. అలాగే ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చుల దగ్గర కూడా కింద కరెక్ట్గా అనుకొని కింద ఒక పిన్ పెట్టి తీసేసుకోండి. శారీని పెట్టికోట్ నుండి రిమూవ్ చేసేసుకొని ఫోల్డింగ్ని ఇలా అనుకుంటూ సెట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకు నడుం చుట్టూ ఉన్న క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలా మడత పెట్టేసుకుంటే మనకి శారీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మనం ముందు రోజే శారీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి హడావిడి ఉండదు. అలాగే పిల్లల్ని కరెక్ట్ టైంకి రెడీ చేసి పంపించవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్కి వచ్చేసి నేను జ్యువెలరీ అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను. కిరీటం కూడా నేను ప్రిపేర్ చేసిందే అండి. ఇక్కడ ఇవన్నీ కూడా మాకు కావాల్సినవన్నీ కూడా నేనైతే ఇక్కడ రెడీ పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ శారీ, ఈ పెట్టికోట్ కూడా నేను పాప కోసం స్టిచ్ చేసిందండి. నేను పెట్టికోట్ని కుచ్చులు పెట్టి నేను కుట్టాను. సో అది కూడా నేను వీడియో లింక్ అనేది ఇస్తున్నాను, చూడండి. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి మనకు శారీ పైకి చాలా నీట్గా ఉంటుందండి. సో ఇక్కడ బ్లౌజ్ కూడా నేను ఇది లంగా జాకెట్ బ్లౌజ్ అండి పాపది.
సో మధ్యలో ఒక 2 ఇంచుల క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని ఇలా హాఫ్ బ్లౌజ్ చేశాను అనమాట. సో సైడ్ కూడా కొంచెం స్టిచ్చెస్ వేశాను. నేను ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత పాపని లేపి స్నానం అయితే కంప్లీట్ చేయించాను. సో ముందు రోజే హెయిర్ బాత్ చేయించానండి. సో అదే రోజు మార్నింగ్ కాకుండా నేను ముందు రోజే హెయిర్ బాత్ అయితే చేయించాను. హెయిర్ అంతా కూడా మనకు తడిగా ఉంటే సరిగ్గా సెట్ అవ్వదు కదా. సో అందుకనే హెయిర్ బాత్ అయితే ముందు రోజు చేయించాను నేను. సో ఆ డే మార్నింగ్ మామూలు స్నానం చేయించేసి రెడీ చేపిస్తున్నాను. సో ఇక్కడ మనము శారీని మొత్తం ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాం కదా, 5 ఇంచులు మనము దోపడానికి కోసం తీసుకున్నాం కదా, ఆ 5 ఇంచుల్ని ఇలా లోపలికి వేసేసుకుంటూ రావాలి. పెట్టికోట్ని మరీ టైట్గా కట్టకండి. సో కొంచెం లూజ్గానే ఉంచండి. ఫైనల్గా మనకి జారిపోతున్నట్టు ఉంటే మళ్ళీ ఒకసారి మనం టైట్ ఫిట్ చేసుకోవచ్చు. సో పిల్లలకి ఇరిటేషన్గా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా మనం శారీని మొత్తం ఎలాగో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదండి. నేను 1 అవర్లో పాపని రెడీ చేసేసాను. మార్నింగ్ 8 కల్లా స్కూల్లో ఉండాలి. సో అందుకని మేము 6:30 నుంచి రెడీ అవ్వడం మొదలుపెట్టాము. సో 7:30 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. సో నేను పాపకి మొత్తం చీరని ఇలా రోల్ చేసేసి కుచ్చుల దగ్గరకు వచ్చాక నేను ఇలా పెట్టేశాను. ఇక్కడ కుచ్చుల దగ్గర కూడా మనకు 5 ఇంచుల క్లాత్ ఉంది కదా, సో అది లోపలికి దోపుకోవాలన్నమాట ఇలాగా. సో ఇది ఇలా పెట్టేసుకొని కొంగుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంగు దగ్గర మనం ఆల్రెడీ పిన్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఎంత హైటో అంత చూసేసుకొని పిన్ పెట్టేసుకోవడమే. ఈ విధంగా కొంగు పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం శారీని ఇలా సెట్ చేసుకుంటూ అంచు అనేది ఇక్కడ సెట్ అయ్యేలాగా ఒక పిన్ పెట్టేసేయండి. ఇప్పుడు కుచ్చుల దగ్గర కూడా ఇలా 5 ఇంచుల లోపలికి దోపేసుకోండి. ఇలా లోపలికి పెట్టేసుకొని పిన్ పెట్టేసుకోండి. ఇక్కడ పిన్ పెట్టడం చాలా కష్టమైందండి, ఎందుకంటే చాలా మడతలుగా ఉంది కదా. ఇలా లోపల నుంచి కూడా క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మరీ ఎత్తుగా రాకుండా సెట్ చేయండి. సో ఇక్కడ అంచుని కూడా ఇలా సెట్ చేసేసుకుంటూ పిన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం పెద్దగా సైజు ఉండే పిన్ అయితే తీసేసుకోండి. ఇక్కడ పిన్ పెట్టడం కొంచెం కష్టమే. సో ఇలా పిన్ పెట్టేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది. సో లోపల వైపుకు పెట్టకండి, గుచ్చుకోకుండా ఉండేలాగా చూసుకోండి మెయిన్గా పిల్లలకి. సో ఇలా సెట్ చేసుకుంటూ అంటే మనకి కుచ్చులు అనేవి ఒకదానిపైన ఒకటి కాకుండా ఇలా సెట్ చేసుకోండి. ఒకదానిపైన ఒకటి వస్తే మరి ఉబ్బులాగా వస్తుందండి. సో ఇలా సైడ్కి అనుకుంటూ లేయర్స్ లాగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుంటే మనకి కుచ్చులు అనేవి నీట్గా కనబడతాయి. ఈ విధంగా కుచ్చులకి పిన్ పెట్టి తీసుకున్న తర్వాత ఇలా పెట్టికోట్ ఒకసారి లూజ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మరీ టైట్గా మరీ లూజ్గా కాకుండా ఉండేలాగా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ముడి వేసేయండి. ఇది ఫైనల్గా అనమాట, మళ్ళీ మనం తీయడానికి ఉండదు. సో కరెక్ట్గా ఉందా లేదా పిల్లల్ని అడిగి మనం పెట్టేయాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా క్లాత్ అంతా కూడా లోపలికి దోపుకుంటూ రావాలి వెనకాల కూడాను. ఇలా చీరని ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి దూరం నుండి ఒకసారి చూడండి ఎలా ఉంది లుక్ అనేది. ఇక్కడ మా పాప డ్యాన్స్ కూడా వేస్తుంది చూడండి, తనకి ఇష్టం అనమాట రెడీ అవ్వడం. ఇలా శారీ లోపల కొంగు దగ్గర ఒక పిన్ పెట్టేసుకోండి. అంచు లోపల నుంచి వెళ్ళి ఒక పిన్ పెట్టేసుకోండి. మనకు శారీకి కొంగుకి కలిపి పిన్ వస్తుందన్నమాట లోపల నుంచి. అలా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి అలాగే ఇక్కడ కొంగు దగ్గర కూడా ఒక పిన్ పెట్టేసుకోండి. ఇది మనకు కొంగు దగ్గర కూడా అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వడ్డానం సెట్ చేయండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే క్లాత్ వడ్డానం అయితే కట్టాను కదలకుండా ఉండాలని. తర్వాత నేను వడ్డానం మార్చానండి. సో క్లాత్ అయితే ఇలా కట్టుకోవడానికి ఉంటుందని ఫస్ట్ కట్టాను. సో ఇలా కొంగుకి అలాగే మొత్తం కూడా సెట్ చేసేసుకొని వడ్డానంని పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంగుకి చివరిలో పిన్ పెట్టాం కదా, అది రిమూవ్ చేసేసుకోండి. ఇలా శారీ కట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మేకప్ వేసాను. సో నార్మల్ మేకప్ అండి, ఫౌండేషన్ అలాగే మేకప్ పౌడర్ వేసాను. ఫస్ట్ అయితే లోషన్ తీసుకున్నానండి. రెగ్యులర్గా నేను పిల్లలకు వాడే లోషన్ అయితే తీసుకొని అప్లై చేశాను. ఇలా చెవుల దగ్గర మెడల దగ్గర మొత్తం కూడా అప్లై చేసేసుకోండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు లాక్మీ ఫౌండేషన్ ఉంది కదా, ఆ ఫౌండేషన్ని నేను అప్లై చేశాను. సో ఇక్కడ మనకి అప్లై చేయడం కూడా నీట్గా అప్లై చేయాలండి. సో ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇలా మొత్తం ఫేస్ అంతా కూడా సేమ్గా ఉండేలాగా ఇలా అప్లై చేసేసుకోండి. మేకప్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా రెగ్యులర్గా ఎలా రెడీ చేస్తామో అలా రెడీ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను కొంచెం మేకప్ అయితే వేశాను. తర్వాత ఫేస్కి మేకప్ పౌడర్ యాడ్ చేశాను.
మేకప్ పౌడర్ మొత్తం కూడా వేసేసుకొని నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ బొట్టు పెట్టాను అనమాట. ఈ బొట్టు కూడా రెడ్ తిలకంతోనే రౌండ్గా పెట్టాను, పెద్దగా రౌండ్ పెట్టేసి వైట్ కలర్ బొట్టుతో చుట్టూ చుక్కలు పెట్టాను. సో అలా పెడితేనే మనకు భరతమాత లుక్ వస్తుంది. సో ఇలా బొట్టుని కూడా ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇప్పటివరకు అయితే మా చిన్న పాప అయితే లేగలేదు, ఇప్పుడే లేసింది. సో వచ్చి చూసి వావ్ అంటుంది, బాగుంది అని చెప్తుంది. సో అన్నీ కావాలని కూడా నన్ను కూడా చేయమని అడుగుతుంది, కానీ ఆ రోజు ఎందుకో అడగలేదు, సైలెంట్గా కూర్చొని ఉంది. ఇక్కడ నేను మస్కరా పెట్టానండి కళ్ళకి పైన. ఇక్కడ ఐ ల్యాషెస్ అలాగే ఐబ్రో పెన్సిల్ కాజల్ ఏం యూస్ చేయలేదు, జస్ట్ మస్కరా ఒకటే వాడానండి. తర్వాత ఐస్ పైన లిప్స్టిక్తోనే ఇలా అప్లై చేశానండి లైట్గా. అలా తర్వాత లిప్స్టిక్ కూడా పెట్టేశాను. సో లిప్స్కి లిప్టిక్ డార్క్గా పెట్టేశాను. సో ఆ తర్వాత బ్యాంగిల్స్ అన్నీ కూడా పెట్టేశాను అనమాట. సో 3 కలర్స్ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నాను. సో శారీకి మ్యాచ్ కాకుండా జెండా కలరే తీసుకున్నానండి. సో అవి అయితేనే బాగుంటాయని అవి తీసుకున్నాను. తర్వాత చోకర్, తర్వాత లాంగ్ చైన్ అన్నీ కూడా పెట్టేశాను. సో జ్యువెలరీ కూడా ఏది సెట్ అవుతుంది అని ముందు ప్లాన్ ఏం చేసుకోలేదండి. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అన్నీ కొంచెం పెట్టి చూశాను. సో ఈ సెట్లో చోకర్ సెట్ అయింది అనిపించింది, అందుకని ఈ సెట్ మొత్తం కూడా పెట్టేశాను. సో వడ్డానం కూడా క్లాత్ హిప్ బెల్ట్ కట్టాను కదా ఫస్ట్, సో అది తీసేసి ఇక్కడ నేను ఈ హిప్ బెల్ట్ సెట్ చేశాను. నెక్స్ట్ హెయిర్ కోమ్ చేసుకోవాలి. ఇక్కడ మనము హెయిర్ బాత్ ముందు రోజే కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఉండదండి. తల ఆరిపోయి ఉంటుంది కదా, ఇలా పోనీ అనేది పైన చిన్న పోనీ పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగతా హెయిర్ని ఇలా లీవ్ చేసుకోవాలి. భరతమాత గెటప్కి మనకు హెయిర్ లీవ్ ఉంటేనే బాగుంటుంది కదా. హెయిర్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినిపించానండి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నేను కొన్ని ఫొటోస్ కూడా తీశాను. సో బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత లిప్స్టిక్ మళ్ళీ అప్లై చేశాను. సో కొంచెం పోతుంది కదా, సో మళ్ళీ కొంచెం అప్లై చేసేసి ఫోటోలు అయితే తీశాను. మనకి ఇన్ టైం లోపల కంప్లీట్ అవ్వాలి అంటే మనం ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే మనకు కూల్గా రెడీ చేసుకోవచ్చు. పిల్లలు అప్పుడప్పుడు మాట కూడా వినరు కదండి. సో అలాంటప్పుడు మనం ముందే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఇలా ఇన్ టైం లోపల అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఫైనల్గా నేను కొన్ని ఫొటోస్ తీశాను. 8 కల్లా స్కూల్లో ఉండాలి కాబట్టి మనం 7:30 లోపే అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే హాఫ్ అన్ అవర్లో మనం వీడియోస్ ఫొటోస్కి కూడా టైం ఉంటుంది. సో ఫైనల్గా కిరీటం పెట్టిన తర్వాత భరతమాత లుక్ ఇదండి. సో బాగుంది కదా, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మనం ప్లానింగ్గా చేసుకున్నామంటే ఇన్ టైం లోపల మనకు అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయండి. సో ఫైనల్గా పిల్లలకి మనకు భరతమాత గురించి చెప్పాలి, అలాగే ఫ్లాగ్ ఎలా పట్టుకోవాలన్నీ కూడా క్లియర్గా చెప్పేసి నేను స్కూల్లో దింపేశాను అనమాట. సో ఫైనల్గా భరతమాత లుక్ ఇదనమాట. సో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.